యూ హ్యావ్ పోర్ట్రేట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ యువర్ ఫిల్మ్ సార్. అమ్మాయిలు స్త్రీలు అంత హుందాగా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం అంత గ్రేస్ఫుల్గాను ఉంటారు. మామూలుగా హీరోయిన్లు నిలబడితే ఫ్రేమ్లో ఊరికే నిలబడితే ఇలాగే నిలబడతారు. కొన్ని సెట్ పోజెస్ ఉంటాయి, కొన్ని సెట్ పోజెస్. విశ్వనాథ్ గారి కళాఖండం అని తెలిసిపోతుంది. అటువంటి అద్భుతమైన పాత్రలు. ఫెమినిజం అంటే ఏమిటో యాక్చువల్లీ కరెక్ట్ మీనింగ్తో అర్థంతో చెప్పింది విశ్వనాథ్ గారే. అంటే మీరు చూపించిన విప్లవం మీ సినిమాల్లో కథల్లో అన్నది. సో యువర్ సచ్ ఎ రేర్ బ్లెండ్ అండ్ గిఫ్ట్ టు సొసైటీ సార్. బికాస్ మీ సినిమాల ద్వారా మేము ఎంత ఆనందాన్ని ఎన్ని పొందామో చెప్పలేను మాటల్లో. ముగిస్తూ సార్, ఈ మాట అడగమన్నారు కాబట్టి అడుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట అన్నారు, దాదాసాహెబ్ ఫాల్కే గారి అవార్డు విశ్వనాథ్ గారికి ఇవ్వడం కాదు, విశ్వనాథ్ గారి అవార్డు పేరిట ఇచ్చిన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే గారికి ఇవ్వాలి, ఎందుకంటే విశ్వనాథ్ గారి సినిమాలు ఇంకా చాలా గొప్పవి అన్నారు సార్. ఏమన్నా మీ స్పందన దాని మీద? నమస్కారం అతనికి, నమస్కారం. అతని అభిప్రాయం అవుతుంది. నేను ఎప్పుడూ అలా ఒక పెద్దవాడుగా చలామణి అవుతున్న వాళ్ళ మీద నేను అలా అనుకునేది లేదు ఇంతవరకు. ఎందుకంటే ఏమో ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎందుకని ఒకళ్ళ పేరు పెట్టి ఎలా వస్తుందో మనకు తెలియదు. అంతే తప్ప మన సినిమాలు మన ఊళ్ళో నేను కలెక్టర్ని, ఇంకో ఊరెడితే ఏమవుతాను నేను? ఐఎమ్ నాట్ ఎ కలెక్టర్ ఇన్ కటక్, ఐఎమ్ ఎ కలెక్టర్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్. అంతేగా. కాబట్టి ఇదే నేను అనుకుని నేను చాలా గొప్పవాడిని అని అనుకునేది. సో అతనికి నా మీద ఉండే గౌరవం అనండి, లేకపోతే లవ్ అనండి, that must have prompted him to say such beautiful words in praise of me. I still consider it as a great honor.